గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్. కొంపలు అంటుకున్నాయి. తెలివి తక్కువ బిజినెస్ మ్యాన్ మనోజ్ బాబు మళ్ళీ పప్పులో కాలేశాడు. రోహిణి పొగరు అనగడానికి, బాలు చురకలు వేయడానికి, ప్రభావతి నెత్తి నోరు బాదుకోవడానికి ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. మనోజ్ ఏకంగా అరెస్ట్ అయ్యాడు. లక్షల నష్టం వచ్చి పడింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. రోహిణి మనోజ్ రిక్వెస్ట్గా మనోజ్ రేపు ముంబై నుంచి నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఓ రిసార్ట్లో రమ్మని మనకి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. పోదామా అంటుంది. రేపు ఈ షాప్ ఓపెన్ చేయాలిగా రోహిణి అంటాడు. కానీ రోహిణి బాధపడుతుంది అని సరే వస్తాను అంటాడు మనోజ్. అప్పుడు ఒక వ్యక్తి కాల్ చేస్తాడు. మేము సర్వీస్ అపార్ట్మెంట్ కడుతున్నాము అని, అపార్ట్మెంట్స్కి ఫర్నిచర్ కావాలి. మొత్తం 10 అపార్ట్మెంట్స్కి మేము ఆర్డర్ ఇవ్వడానికి రేపు వస్తామంటాడు. పొంగిపోతాడు మనోజ్. రండి అంటూ ఫోన్ పెట్టేసి రేపు నేను రాను రోహిణి ప్లీజ్, ఇంత మంచి ఆర్డర్ వదులుకోవడం కరెక్ట్ కాదు అని రోహిణి ఒప్పిస్తాడు. ఇంకా సీన్ కట్ చేస్తే మీనాను బాలు బయటికి రమ్మని కారు డిక్కీ ఓపెన్ చేస్తాడు. మీనా ఆ డిక్కీలో ఉన్న ఇటుకలను చూసి బిత్తిరిపోతుంది. ఏంటండి ఇవి అంటుంది. నువ్వేమా నా ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేసుకుంటూ పోతావా కదా, పైన మన గదికి అవసరమైన ఇటుక ఇలా కొద్దిగా సమర్పించుకోవాలి అంటూ సాయం పట్టుమంటాడు. 2 ఇటుకలు పట్టుకొని పైకి వెళ్తాడు. మీనా బాలు వరుసగా పేర్చి ఇంటి గురించి కలలు కంటారు. తర్వాత గృహప్రవేశం సమయంలో చేసినట్లు గుమ్మంలో కుటికలు పెట్టి సీన్ని వాళ్ళు ఊహించుకుంటూ కుడికలు పెడుతూ సంబరపడే సీన్ చాలా ఎమోషనల్గా చాలా బాగుంది. మరోవైపు మరణుడు ఆ ఫోన్ చేసిన వ్యక్తి మనోజ్ దగ్గరకు మరో వ్యక్తిని తీసుకొని వస్తాడు. 10 అపార్ట్మెంట్స్కి సరిపడా ఫర్నిచర్ ఆల్రెడీ ప్యాక్ చేయించాను సార్ అంటాడు మనోజ్ వాళ్ళతో. వెంటనే వాళ్ళు మేము బ్లాక్ మనీ ఇవ్వగలం, లేదంటే మాకు ఐటీ సమస్యలు వస్తాయి అంటూ అన్ని 500 రూపాయల నోట్లు ఇస్తారు. సంబరంగా తీసుకొని వాళ్ళకు ఫర్నిచర్ ఇచ్చేస్తారు మనోజ్. వాళ్ళు ఇచ్చిన 500 నోట్లు దొంగ నోట్లు అని తెలుస్తారు కొందరు అధికారులు. కట్ చేస్తే మనోజ్ బాబు పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఎస్ఐ కూల్గా, నువ్వు చాలా మోసపోయినావా, వాళ్ళు ఇచ్చిన డబ్బు దొంగ నోట్లు అలాగే ఫర్నిచర్ కూడా పోగొట్టుకున్నావంటూ అసలు విషయం చెప్తాడు. బిత్తరిపోతాడు మనోజ్. నిజానికి ఫర్నిచర్ షాప్ పెట్టిన కొత్తలో పాత ఉద్యోగులను మీరు వృద్ధులు అయిపోయారు, మీరు నా షాప్కి పనికిరారు అని పంపేసినప్పుడు వాళ్ళు శాపాలు పెడతారు. వీడే బాగుపడతాడో మనం చూద్దాం అనుకుని పోతారు. ఆ రోజు అదే జరిగింది. ఈరోజు మొత్తం నాశనం అయిపోయింది. లక్షల్లో నష్టం వస్తుంది. మరి మనోజ్ని ప్రభావతి ఎలా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది చూడాలి. మరి రోహిణి ఎలా స్పందిస్తుంది, మన బాలు ఏమని అంటాడో చూడాలి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. మళ్ళీ రేపు చూద్దాం.